నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ1. నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు పళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా, లేకపోతే రోజు తీసి పెట్టుకునే పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రోజు ఇంకా తీసి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక ఫిక్స్డ్ దంతాలు, ఫిక్స్డ్ పళ్ళు వచ్చేసినాయండి. సో మీరు రోజు తీసి పెట్టుకునే పళ్ళకు బదులు ఫిక్స్డ్గా ఒక రోజు కనుక అమర్చుకుంటే శాశ్వతంగా ఉండిపోయే దంతాలు వచ్చేసినాయి. వీటిపైన మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ సుధీర్ చౌదరి, డెంటల్ సర్జన్, అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పళ్ళకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా ఈ రోజుల్లో చూసుకుంటే కనుక 30 years వచ్చేసరికి పళ్ళకు సంబంధించి రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడటం, అలాగే పిప్పి పళ్ళు రావడం, పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది. ఎందుకంటారు 30 years కాడి నుంచే స్టార్ట్ అవడానికి కారణం? అంటే ప్రధానంగా మనం తీసుకున్న ఆహార అలవాట్లు మారిపోయాయి. ఇంతకుముందు రోజుల్లో ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు, పండగ రోజు స్వీట్ తినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు స్వీట్ ఆల్మోస్ట్ వారంలో 5 రోజులు తింటున్నారు. తర్వాత అదేవిధంగా స్టిక్కీ ఫుడ్, అంటే పంటికి అతుక్కునే ఆహారం అనేది ఇంతకుముందు ఎప్పుడో రేర్ కేసెస్లో తినేవాళ్ళు. ఇప్పుడు అరిసెలను లేకపోతే ఎప్పుడైనా చేసుకుని రేర్గా తినేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు చాక్లెట్ సంస్కృతి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అలవాటు అవుతుంది. ఏదైనా పని చేయాలన్నా, పని చేయించుకోవాలన్నా, పిల్లలకి లేదా వాళ్ళు చదవాలన్నా కానీ చాక్లెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. సో ఎస్పెషల్లీ కొద్దిమంది అయితే పడుకునే ముందు, నిద్రకి ముందు నిద్రపోకపోతే నోట్లో చాక్లెట్ పెట్టి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఆహార అలవాట్లు ఒకటి. రెండోది మెయింటెనెన్స్లో కొంత లోపం. మెయింటెనెన్స్లో అంటే ఈ స్టిక్కీ ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి ఇన్ టైం చూపించుకోకుండా లాస్ట్ వరకు ప్రొలాంగ్ చేసి ఆ ప్రాబ్లం పెద్దదైన తర్వాత వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ చిగుర్ల వ్యాధులు అయితే అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు కదిలిపోయే జబ్బుని చిగుర్ల వ్యాధి అంటారు. సో చాలామంది ఇది ఆల్మోస్ట్ 100లో ఒక మనకి 20 నుంచి 30% పాపులేషన్లో ఉంటుంది. అది కొద్దిమందికి 30లో వస్తాయి, కొద్దిమందికి 40లో, కొద్దిమందికి 60-70లో వస్తుంది. అయితే అదేవిధంగా పళ్ళు పుచ్చిపోయేది. చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి పళ్ళు త్వరగా పుచ్చిపోయే స్వభావం ఉంటే ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. లేదా పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత పంటి పైన ఏర్పడే బ్లాక్ డాట్స్ని ఇనిషియల్ స్టేజ్లో ఫిల్లింగ్ చేస్తే అది పన్ను తీర్చుకునేంత వరకు వెళ్ళదు. అలాగే ఈ పిప్పి పన్ను స్థానంలో కనుక ఆ పిప్పి పన్ను బాగా నొప్పి పెడుతూ ఉంటే కనుక పన్ను తీయించేసుకునే పరిస్థితి కూడా ఉంటుందండి. సో అలా పన్ను తీయించేసుకుంటే కనుక ఈ ఫిక్స్డ్ దంతాలు మీరు చెప్తున్నారు కదా, ఫిక్స్డ్ దంతాలు అయితే ఇది అక్కడ పెట్టుకోవచ్చు అంటారు. అంటే ఒక పన్ను కూడా చేసే వీలుందంటారు? ఒక పన్ను చేసుకోవచ్చండి. అయితే ప్రధానంగా ఏంటంటే పన్ను సాధ్యమైనంత వరకు ఒక పన్ను నొప్పి వచ్చినప్పుడు తీర్చుకోకుండా ప్రయత్నం చేయాలి. పన్ను తీర్చకుండా చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే పన్ను మనకి ఒక భాగం కనిపిస్తుంది, 2 భాగాలు ఎముకలో ఉంటుంది. అంటే రూట్ అనేది లోపల ఉంటుంది, పైన కనిపించేదాన్ని క్రౌన్ అంటాం. సో పన్ను లోపల వరకు పుచ్చు ఏర్పడితే ఆ రూట్ చివరి భాగంలో ఇన్ఫెక్షన్ అంటే చీమ్ పట్టడం వల్ల నొప్పి వస్తుంది. ఆ చీమ్ క్లీన్ చేసేదానికి లోపల దాకా ఎంటర్ అయ్యి క్లీన్ చేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసే ప్రాసెస్ని, ఆ పద్ధతిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. పాత రోజుల్లో అయితే పళ్ళు తీసేసేది చేసేవాళ్ళు. ఇప్పుడు పన్ను తీయకుండా రూట్ కెనాల్ చికిత్సను చేస్తున్నారు. అయితే కొద్దిమందికి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అంటే రిపీటెడ్గా నొప్పి వచ్చిన కేర్ తీసుకోకుండా ఎప్పుడో లాస్ట్లో వెళ్ళే వాళ్ళకి రూట్ కెనాల్ అనేది వర్క్ కాదు. అలాంటి సందర్భాల్లో పన్ను తీయించేసుకున్నప్పుడు ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసేదాన్ని ఇంప్లాంట్ అంటాం. ఆ ఎముకలో ఒక టైటానియం స్క్రూను అమర్చి దాని ఆధారంగా పన్ను ఇస్తారు. సో ఒక పన్ను అయినా చేసుకోవచ్చు, 2 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు, 5 అయినా చేసుకోవచ్చు, మొత్తం 32 లేకపోయినా 32 కూడా చేసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంప్లాంట్ అనేవి గత ఆల్మోస్ట్ మనం విదేశాల్లో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. 70s నుంచి చేస్తున్నారు. మన దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి విరివిగా అందుబాటులోకి వచ్చింది. సో ఒక పన్ను తప్పకుండా రీప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. రాజు, విజయనగరం నుంచి. రాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే అండి రాజు గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు చెప్పండి. పళ్ళు లోన బ్యాక్ సైడ్ పంటి బాగా నొప్పి వచ్చింది సార్. ఆ నొప్పి వచ్చేటప్పుడు అలాగే ఆ గాడిలో కొద్దిగా ఏదన్నా రచన ఉండిపోయి ఏదో కిందకి అయ్యేది కాదు. అలాగా ఉండే ఒక 1 month లో డాక్టర్ గారిని సంప్రదిస్తే పన్ను తీసేయాలి, అందులో లిక్విడ్ గా చేయడానికి అవ్వదు, అంటే పన్ను డెమ్ చేయడానికి అవ్వదు, తీసేసారు సార్. ఆ తీసేసిన మళ్ళీ 2 మాసాల్లో సైడ్ పన్ను కూడా అదే పరిస్థితి వచ్చింది సార్. ఏం చేయమంటారని? అంటే ఆ పన్ను సాధ్యమైనంత వరకు సేవ్ చేసుకుని కాపాడుకోండి. సాధ్యమైనంత వరకు పన్ను తీర్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇన్ కేస్ పన్ను తీసేసుకున్నట్లయితే కొంత ఖర్చు అయినా కానీ బెస్ట్ క్వాలిటీకి ఇంప్లాంట్ అని చేసుకోండి. అయితే ఇంప్లాంట్ చేసుకునే ముందే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జీవితంలో ఇంకొక పన్ను తీర్చుకోను, నేను మెయింటెనెన్స్ ద్వారా మిగతా అన్ని పళ్ళని కాపాడుకుంటాను అనేది వాళ్ళు ఆలోచించాలి. సో ఇది చాలామంది ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో వెళ్లకుండా
అది మ్యాక్సిమం దాన్ని టెస్ట్ చేసి ఇంక ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, మనల్ని వదలదు, ఈ నొప్పి తగ్గదు అనుకునేటప్పుడు మాత్రం వెళ్తూ ఉంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పంటి నొప్పి అనేది మందులతో తగ్గదు. సపోజ్ ఈ రూమ్లో ఏదైనా రూమ్లో డస్ట్ ఉంటే క్లీన్ చేసుకుంటే పోద్ది, రూమ్ స్ప్రే కొడితే ఎంతసేపు ఉంటుంది? సో తప్పనిసరిగా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత రూమ్ స్ప్రే కొడితే రూమ్ ఫ్రెష్గా ఉంటుంది. సో అదేవిధంగా డస్ట్ అంతా పెట్టుకొని చేస్తూ ఉన్న లోపల ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది, మనకి సూపర్ఫిషియల్ టైం బీయింగ్ తెలియదు అంతే. సో అదేవిధంగా పంటి లోపల ఇన్ఫెక్షన్ ఉంటే తప్పనిసరిగా చీము వల్లే వస్తుంది. ఆ చీము క్లీన్ చేసుకునే దానికి ఇందాక చెప్పాను రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అదే చిగుర్ల వ్యాధి అయితే గమ్ సర్జరీ ఏం చేస్తారు. ఇలా పన్ను వరకు ప్రాబ్లం అయితే దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం చేస్తారు. ఇలా ప్రాబ్లం ఏదైనా ఎంత త్వరగా చేయించుకుంటే అంత బెస్ట్ అండి ఎప్పుడైనా. తర్వాత అదేవిధంగా పన్ను తీసుకునే వరకు వెళ్ళిందంటే గో ఫర్ ద బెస్ట్ రీప్లేస్మెంట్, బెస్ట్ క్వాలిటీ రీప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. లక్ష్మి గారు. లక్ష్మి గారు, హలో లక్ష్మి గారు. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుందండి, ఏంటంటే ఈ పళ్ళు కదులుతుంది కదా, ఈ పళ్ళు ఒడవికేసేసి పళ్ళు పెట్టించుకుంటే కనుక ఇంకా హ్యాపీగా ఉంటుంది, మనం ఏదైనా తినొచ్చు అని అనుకుంటారు. అనుకుని 2 పళ్ళు బదులు 4 పళ్ళు లేకపోతే 10 పళ్ళు ఉన్నాయి, అవి కూడా మొత్తం బలవంతంగా తీయించేసేసి ఈ పెట్టుడు పళ్ళు పెట్టించుకోవడం మనం చూస్తున్నామండి. ఇది మంచిదేనంటారా? అంటే ఇక్కడ గట్టిగా ఉండే పళ్ళని ఎవరు తీరండి. సపోజ్ పళ్ళన్నీ కదులుతున్నాయి, సపోజ్ ఒక 10-15 పళ్ళు కదులుతున్నాయి, మిగిలినవి కూడా 80% ఉంటే ఎక్కడో లాస్ట్లో చివరి ఎముక పట్టుకొని ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి చిగుర్ల వ్యాధి ఉండేటప్పుడు నొప్పి లేకుండానే చిగుర్ల కింద సందులు పెరిగి పళ్ళు కదిలి ఊడిపోతాయి. సో ఎస్పెషలీ మనం ఎవరినైనా తీసుకున్నప్పుడు ఒక పర్సన్కి చిగుర్ల వ్యాధి అనేది ఒక్క రోజులో రాదు. మొట్టమొదటి పంటి చుట్టూ గార ఏర్పడుతుంది, ఆ గార అనేది చిగురు కింద ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల స్మెల్ వస్తుంది, తర్వాత చిగుర్లు వాపు రావడం, చిగురు నుంచి రక్తం రావడం జరుగుతుంది. సో క్రమేణా ఆ కింద ఉండే ఎముకని, అంటే మన దవడ ఎముకని తినేస్తూ వెళ్ళిపోద్ది. అది 25% వరకు అయితే డీప్ క్లీనింగ్ అని చేస్తారు, తర్వాత మైల్డ్ గమ్ సర్జరీ అని చేస్తారు. అదే సివియర్ అయితే పూర్తిగా చిగుర్ల ఆపరేషన్ చేస్తారు, గమ్ సర్జరీ చేస్తారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు గమ్ సర్జరీ అంటే చాలామంది భయపడేవాళ్ళు. అలా ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా సింపుల్ అయిపోయింది. ఈ నోటి దుర్వాసన కానీ లేదా చిగుర్ల వ్యాధి కానీ ఇలాంటివన్నీ 1 గంట సమయంలోనే మొత్తం చిగుర్ల ఇన్ఫెక్షన్ తీసేసే ప్రాసెస్. ఇంజెక్షన్ అవసరం లేదు, నొప్పి ఉండదు, ఇన్ఫెక్షన్ అంతా తీసేసి 100% బ్యాడ్ బ్రెత్ ఫ్రీ అవుతుంది. సో కొద్దిమంది ఇలా ఇనిషియల్ స్టేజ్లో రాకుండా పూర్తిగా 70-80% వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆల్రెడీ 10-15 పళ్ళు కదులుతుంటాయి, మిగిలిన ఒక 80% లాస్ అయి ఉంటాయి. అంటే వాళ్ళ దృష్టిలో గట్టిగా ఉండేవి ఎనీథింగ్ 75% దాటిన పళ్ళు ఉండవు. సో పళ్ళను చాలామంది అంటుంటారు తీసేసుకుని మొత్తం రీప్లేస్ చేసుకోండి అని చెప్తుంటాం మేము. చేసుకుంటే లేదండి పన్ను వాటంతకు అవే ఊడిపోవాలండి అంటారు. అప్పుడు ఏంటంటే ఇంత ఉండే దవడ ఇంత అయిపోయి ఉంది, లాస్ట్కి ఇంత చిన్నది అయిపోద్ది దవడ. అంటే ఆ ఎముక చిగురు ఇన్ఫెక్షన్ కింద ఉండే ఎముకను తినేస్తూ వెళ్తుంది. అంటే మీరు పళ్ళను కాపాడుకుంటారు ఇంకో 2-3 ఏళ్ళు, కానీ కింద ఉండే దవడను ఇంకా చిన్నదాన్ని చేసేస్తారు. తర్వాత క్రమంలో కొద్దిమంది పేషెంట్స్కి డెంచర్ కట్టుకున్నా నిలబడదు. సో ఇంప్లాంట్స్ వేయాలన్నా కానీ కొంత ఎముక అవసరం. సో లేదు అన్నా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంప్లాంట్స్ వచ్చాయి, ఎముక తక్కువ ఉండే వాళ్ళకి కూడా వేసే ఇంప్లాంట్స్ వచ్చాయి. అంటే బేసల్ ఇంప్లాంట్స్ అంటారు, తర్వాత జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటారు, ఇలా రకరకాల సిస్టమ్లు వచ్చున్నాయి. సో ఈ ఎముక తక్కువ ఉండే ప్రాసెస్ అయితే ఎక్కువ ఎముక ఇవ్వగలిగితే మీకు ఇంకా బెటర్ ఇంప్లాంట్స్ ఇవ్వగలరు. ఓకే, మరో కాల్ ఉన్నారండి. మల్లేశ్వరరావు హైదరాబాద్ నుంచి. మల్లేశ్వరరావు గారు. మల్లేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఒకసారి స్కేలింగ్ చేయించుకున్నాను, తర్వాత ఇప్పుడు నాకేమైందంటే మళ్ళీ పళ్ళు కదులుతున్నాయి అనమాట బయటగా. అప్పుడు దానికి ఏం చేయొచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి, చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే పళ్ళు మేము క్లీన్ చేసుకున్నామండి, పళ్ళు కదులుతున్నాయండి అంటారు. ఈ ఎలా ఉందంటే ఆన్సర్, ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు రోజు స్నానం చేస్తే బాగానే ఉంటుంది, అదే సంవత్సరానికి 1 రోజు స్నానం చేస్తే ఎలా ఉంటుంది? సో స్నానం చేసిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయి. మేము స్నానం చేసామండి తర్వాత దురద స్టార్ట్ అయిందండి అంటారు. సో అంటే ఇక్కడ ఇంటెన్షన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ప్రాబ్లం స్కేలింగ్ కంటే బియాండ్ ఉంది. గార్ అనేది పంటి సైజులో పేరుకుపోయి పెచ్చులుగా పేరుకుపోయినప్పుడు వస్తూ ఉంటారు. సో అది అంటే మీరు ఎన్నో సంవత్సరాల కింద తిన్న ఆహారం అది. మనం ఒక ప్లేట్లో వదిలేస్తే అన్నం 2-3 నెలలకే ఒక రోజుకే మనం భరించలేము ఆ స్మెల్. అలాంటిది కొన్ని సంవత్సరాలు ఉంటే ఏమైపోద్ది? అదేవిధంగా ఆ పాచి కింద మారి ఆ పాచి అనేది తినేస్తూ వెళ్ళిపోద్ది. సో ఇవి మీరు స్కేలింగ్ కంటే బియాండ్ ఉందండి. మీ ముందు పళ్ళు కదిలినట్టే మిగతా అన్ని పళ్ళు కదులుతాయి.
దీనికి సంబంధించి చిగుర్లకు సంబంధించిన ఆపరేషన్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, గమ్ సర్జరీ అని చేస్తారు. సో ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ తీసేసేదానికి పూర్తిగా చేసే ట్రీట్మెంట్ ఇది. అయితే ఇప్పుడు లేజర్, చాలామంది డెంటల్ ట్రీట్మెంట్ సర్జరీలు చిగుర్లు కట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. అయితే లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ చిగుర్ల నీకు కట్ చేయకుండానే, ఓపెన్ చేయకుండానే ఆ చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తారు. 100% స్మెల్ పోతుంది, ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోద్ది. మీరు ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుద్ది, పళ్ళు కింద ఎముక సపోర్ట్ పోదు. తర్వాత కదిలే పళ్ళు తీసేసుకొని కొత్త పళ్ళు కట్టించుకోండి. మీరు ఇన్ కేస్ హైదరాబాద్లో ఉన్నట్లయితే మీరు అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్కి రావచ్చు. సో ఈ లేజర్ సదుపాయం అందుబాటులోకి ఉంది. ఒక 1 అవర్లోనే మీ 100% మీ నోటి దుర్వాసన, తర్వాత అదేవిధంగా అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా ప్లాన్ చేసుకొని రావచ్చు. ఇక్కడ మరో కాల్ ఉన్నారండి, వంశీ మండపేట నుంచి. వంశీ గారు. హలో. హలో వంశీ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి వంశీ గారు. అది మా ఫాదర్ కి యాక్చువల్ గా గమ్ స్వెల్లింగ్ ఉందండి. ఎంత వయసు ఎంత అండి? వంశీ గారు మీరు టీవీ చూడదు, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే అండి. 43 అండి. 43 ఇయర్స్ అంటే చిన్న ఏజ్. చిగుర్ల వాపు ఉంది అంటే దానికి చిగుర్ల ఆపరేషన్ చేస్తారని ఇందాక చెప్తూ ఉన్నాను. అంటే తిన్నవన్నీ విరుక్కుంటాయి కదా, చికెన్ మటన్ లాంటివి తిన్నవన్నీ విరుక్కుంటాయి కదా. తరచూ వీళ్ళకి సిమ్టమ్స్ ఒకటే ఉంటాయండి చిగుర్ల వ్యాధికి సంబంధించి. నోటి నుంచి వాసన వస్తూ ఉంటుంది, అదేవిధంగా చిగుర్లు వాచి చిగుర్ల నుంచి రక్తం రావడం అనేది మొదటి దశలో ఉంటుంది, తర్వాత దశలో ఉండదు. అదేవిధంగా మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కువ ఫంక్షన్లోనూ పెళ్ళిళ్ళకో అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత పెద్ద వయసు వాళ్ళందరూ పుల్లలు పెట్టి తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ పుల్లలు పెట్టి తీసుకుంటున్నారు అంటే పళ్ళు కదిలి ఊడిపోతాయని ఇండికేషన్ అది. సో ఈ నొప్పి అనేది ఉండదు దీంట్లో, ఎవరికీ నొప్పి ఉండదు. ప్రతి ఒక్కరు చెప్పేది మాకు నొప్పి లేదండి అంటారు. ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళందరికీ డేంజర్ థింగ్ ఏంటంటే నొప్పి ఉండదు. నొప్పి లేకుండా తినేస్తూ వెళ్ళిపోద్ది, మొత్తం లాస్ట్ కదిలే టైంలో రిలీజ్ అవుతారు. సో అలా కాకుండా కొంత ముందు వచ్చినప్పుడు చిగుర్ల ఆపరేషన్ చేస్తారు, గమ్ సర్జరీ చేస్తారు. ఈ గమ్ సర్జరీ కూడా లేజర్తో చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ ఫ్రీ, అంటే నొప్పి ఉండదు, ఇంజెక్షన్ అవసరం ఉండదు, 100% స్మెల్ దూరం అవుతుంది. సో ఈ ప్రాసెస్ కొన్ని సెంటర్లోనే చేస్తారండి. సో కాబట్టి మీరు హైదరాబాద్లో అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో చేస్తారు. ఇప్పుడు అవుట్ స్టేషన్ పేషెంట్స్ కూడా చేసుకుంటున్నారు, వచ్చి జస్ట్ 1 అవరే కాబట్టి దూరం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ అసలు చికిత్సలు అందుబాటులో లేని ఏరియాస్ ఎగ్జాక్ట్లీ ఇంప్లాంట్స్, లేజర్స్ అలాంటివన్నీ ఇక్కడ ఇప్పుడు ఈవెన్ బళ్ళారి ఈ లాస్ట్ వీకే అవుట్ ఆఫ్ స్టేట్ పేషెంట్ని కూడా ట్రీట్ చేసాం. సో ఎవరు వచ్చినా కానీ 1 అవర్లో మీరు ట్రీట్మెంట్ చేసి పంపించారు. ప్రాసెస్ ఒక రోజులో, వాళ్ళు ఒక రోజు ఉంటే తర్వాత కూడా చెకప్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే అండి. మరో కాల్ ఉన్నారండి, లక్ష్మి హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి అమ్మా. నా ఏజ్ 35 ఇయర్స్ అండి. నాకు లోపల నుంచి పాల పళ్ళు అని 7 టీత్ వస్తున్నాయి, గ్రోత్ అవుతున్నాయి. వయసు ఎంతమ్మా? 35. ఓకే చెప్పండి. నాకు దానివల్ల ఏం పెయిన్ ఏం లేదండి, కానీ అది తీయించుకోవాలా, అలా ఉంచిన ప్రాబ్లం ఏం లేదా? అంటే ఇప్పుడు పాల పళ్ళు ఉండవమ్మా, అవి ఎక్స్ట్రా పళ్ళు ఉంటాయి. అయితే అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, పక్క పళ్ళని ఏమైనా పాడు చేస్తున్నాయని ఓపీజీని ఒక ఎక్స్రే తీసుకుంటే తెలిసిపోద్దమ్మా. లేదు ఇంకా డీటెయిల్గా మీరు అన్ని యాంగులేషన్స్తో పాటు చూడాలనుకుంటే సిటీ స్కాన్ అని తీసుకుంటే మీకు తెలుస్తుంది. అయితే ఇది మీకై మీరు తీసుకునే కంటే మంచి డెంటల్ హాస్పిటల్లో మీరు కన్సల్ట్ చేసి ఒకసారి చూడండి. అవి పళ్ళు క్రాస్గా ఉండి పక్క పళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో లేనట్లయితే అవేమీ లేదు, వేరే ఏ పళ్ళకి డిస్టర్బ్ చేయట్లేదంటే అవి ప్రాబ్లం లేనంత వరకు మీరు వదిలేయచ్చు. ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి వాటిని తీసేసుకోవచ్చు. ఓకే, మరో కాల్ ఉండండి. ప్రసాదరావు విజయవాడ నుంచి. ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి ప్రసాదరావు గారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి ప్రసాదరావు గారు, చెప్పండి సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు నేను ఈ నా పళ్ళు మొత్తం తీయించేశానండి. పళ్ళు మొత్తం తీయించేశానండి, అవుతుందండి. చెప్పండి. అయితే ఇప్పుడు పళ్ళు రోజు పెట్టుకుని తీసుకుంటున్నానండి, అయినా కూడా ఏదన్నా తింటామని గట్టిగా నవ్వుతా ఉంటే చిగుళ్ళు నొప్పులు పుడుతున్నాయండి. ఇప్పుడు మీరు టీవీలో ఏదో అడ్వర్టైజ్ చేశారు, రోజు పళ్ళు తీసేసి రోజు పెట్టుకోవడం అనేది చేస్తే బాగుంటుందని అని అంటున్నారు. అవునండి. దానికి ఏం మార్గం, దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఏంటండి? అంటే ఇవి ఇంప్లాంట్స్ అని చేస్తారండి. ఎముకలో పళ్ళు ఫిక్స్ చేసే సాధనాన్ని ఇంప్లాంట్స్ అంటాం. ఒక ఎముకలో ఒక టైటానియం స్క్రూ ఫిక్స్ చేసి దాని ఆధారంగా పళ్ళు ఇస్తారు. సో సాధారణంగా మొత్తం పళ్ళు లేని కేసెస్కి ఇంతకుముందు ఎముక లేకపోతే ఇంప్లాంట్స్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎముక లేకపోయినా స్క్రూ టైప్ ఇంప్లాంట్స్ కాకుండా ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తున్నారు. సో ఈ ఒక్కొక్క ఇంప్లాంట్ రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయండి.
ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి 10,000లో ఉన్నాయి, ఒక్కొక్క ఇంప్లాంట్ 20,000లో ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువలో కూడా ఉన్నాయి. అయితే మీకు పైన దవడలో 10 ఇంప్లాంట్స్, కింద దవడలో ఒక 8 కానీ 10 కానీ ఇంప్లాంట్స్ వేసుకుంటే బెటర్. అంటే ఒక్కొక్క ఇంప్లాంట్కి మినిమం కాస్ట్ 10,000 అవుతుంది. సో ఆ తర్వాత పళ్ళు పెట్టుకునేదానికి క్యాప్స్ ఉన్నాయండి, రకరకాల క్వాలిటీ క్యాప్స్ ఉన్నాయి. ఒక 3,000 రూపాయల్లో మంచి క్యాప్ ఉంటుంది ఒక్కొక్కటి. అలా మీకు 28 క్యాప్స్ వస్తాయి. ఇలా సెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అది డైలీ తీసి పెట్టుకునే అవసరం ఉండదు, పర్మనెంట్ ఫిక్స్డ్ ఉంటుంది. లేదు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే మంచి వేసుకుంటారంటే 20,000 ఇంప్లాంట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా అంటే డైలీ తీసి పెట్టుకో, సపోజ్ ఈ 50 ఏళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు లోపల పళ్ళు పోయిన వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆప్షన్. సో ఈ ఇంప్లాంట్స్ అనేవి చాలామంది అనుకుంటుంటారు ఇంత ఖర్చు పెడతాం కదా ఇంత అవసరం అని. అంటే అందరూ ఏంటంటే బంగారం లేకపోతే స్థలము పొలము ఇలాంటివన్నీ బట్టలు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం ఒక వయసు దాటిన తర్వాత మేజర్ వచ్చే ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించి, పంటికి సంబంధించి, మోకాలు చిప్పలకు సంబంధించి మనం రోజు నవలాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రపంచాన్ని చూడాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే నడక అవసరం, అదేవిధంగా శరీరంలో శక్తి కూడా అవసరం. రోజు జావలాగా ఆహారం చేసుకొని మింగడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సెట్ తీసేసినప్పుడు వాళ్ళ ముఖ కవళికలు ముఖంలో చాలా మార్పులు ఉంటాయి, అవి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అయితే చాలామంది ఇప్పటికి కూడా ఏంటంటే నొప్పి అని ఒకటి, రెండోది కొంత కాస్ట్ ఫ్యాక్టర్. అయితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీకు సర్వీస్ ఇచ్చేటప్పుడు ఈ ఇంప్లాంట్స్ అన్నిటికీ గ్యారంటీ ఇస్తారు. మీరు జీవితకాలంలో మళ్ళీ ఆ ఇంప్లాంట్ ఊడిపోతే మీ దగ్గర సెకండ్ టైం ఛార్జ్ చేయరు. సో ఇలాంటి ఫెసిలిటీలు ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ట్రై చేయొచ్చండి. ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే అండి, మరి కాల్ ఉన్నారండి జయప్రకాష్ సికింద్రాబాద్ నుంచి. జయప్రకాష్ గారు, జయప్రకాష్ గారు హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. జయప్రకాష్ గారు మీరు టీవీ వాల్యూమ్ మొత్తం. నమస్తే అండి. నమస్తే అండి జయప్రకాష్ గారు. హలో. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మీరు చెప్తున్నట్టు ఈ ఫిక్స్డ్ దంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇది ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు అంటారు. ఇప్పుడు 30s దగ్గర నుంచి ఊడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు కదా, 30s దగ్గర నుంచి 60s వరకు ఏజ్ వాళ్ళైనా అంటే 30లో చేసుకోవచ్చు, 40లో చేసుకోవచ్చు, 50లో చేసుకోవచ్చు, 60లో చేసుకోవచ్చు, 70లు 80లు కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఫిజికల్లీ దే షుడ్ బి ఫిట్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా జనరల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ జనరల్ హెల్త్ సంబంధించి ఒపీనియన్ తీసుకొని చేస్తాం. సపోజ్ హార్ట్ ప్రాబ్లమే ఉంది వాళ్ళకి, బైపాస్ సర్జరీ అయింది, అయితే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం చెక్ చేసుకొని వాళ్ళకి మిగతా మెడికల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, 2D ఎకో, TMT, ECG అని కార్డియో అసెస్మెంట్ చేసేవి టెస్ట్లన్నీ అడ్వైస్ చేసి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని చేస్తారు. మరి అలాగే షుగర్ వ్యాధి ఉంటే కూడా చేయించుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉంటే కూడా చేస్తారండి. అయితే షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత చేస్తారు. సపోజ్ ఎవరైనా హై షుగర్లు అప్రోచ్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అది అడ్వైస్ చేస్తాం, కానీ ట్రీట్మెంట్ చేయం. వాళ్ళని ముందు కొంత వర్క్ చేసి షుగర్ని పూర్తిగా తగ్గించుకొని రమ్మని చెప్తాం. అది 2 నెలలు అయితే 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు, 4 నెలలు అయితే 4 నెలలు వాళ్ళు ఎక్సర్సైజ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎగ్జాక్ట్లీ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత షుగర్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్న తర్వాత చేస్తాం. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.